క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, సామాన్య కాలంలో 19వ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథం 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 6 నుండి 9 వరకు. రెండవ పఠనము పునీత పౌలు గారు హెబ్రేయులకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము 1 నుండి 2 వచనములు మరియు 8 నుండి 19 వరకు. మూడవ పఠనము పునీత లూకా గారు రాసినటువంటి పవిత్ర సువిశేషము 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 32 నుండి 48 వరకు తీసుకోబడినవి. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు బోధిస్తున్నటువంటి సారాంశం ఏంటంటే, మనము దేవుని బిడలమని, అనగా ఆయన వారసులమని, పరలోక వారసులమని, అందుకు తగినటువంటి అర్హతను ఈ లోక జీవితం ద్వారా మనము సంపాదించుకోవాలని మనకు బోధిస్తూ ఉన్నాయి. లూకా శుభవార్త 12వ అధ్యాయం 32వ వచనంలో ప్రభు ఇలా అంటూ ఉన్నారు: ఓ చిన్న మంద, భయపడవలదు, మీకు రాజ్యమునిచ్చుట మీ తండ్రికి ఇష్టం. ఈ మాటలను యేసు ప్రభు తన శిష్యులను ఉద్దేశించి పలుకుతున్నప్పటికీ ఈరోజు ప్రత్యేకంగా మన ఒక్కొక్కరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. మీరు భయపడవలదు, మీకు రాజ్యం ఇచ్చుట మీ తండ్రికి ఇష్టమని మనందరినీ కూడా ప్రోత్సహిస్తూ మనతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఈనాటి వాక్యముతో పాటు మనం శుభవార్తలో చదువుతున్నప్పటికీ 12వ అధ్యాయం 32వ వచనం నుండి 48వ వచనం వరకు మనం చూస్తే ఈ ఉపమానాలలో ప్రభు ఎన్నో సందేశాలను మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సందేశాన్ని మనము మన మనస్సుల్లో ఉంచుకొని మనము ధ్యానం చేసుకుందాం. లూకా శుభవార్త 12వ అధ్యాయం 32 నుండి 48 వచనాలను మనం బాగా అర్థం చేసుకుంటే, తండ్రి ఇస్తున్నటువంటి రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనకు ఎలాంటి అర్హతలు ఉండాలో ఈరోజు మనకు ప్రభు నేర్పిస్తున్నటువంటి ఉపమానాల ద్వారా మనకు బోధపడుతూ ఉన్నాయి. తండ్రి రాజ్యంలో ప్రవేశించాలంటే మనకు 4 ముఖ్యమైనటువంటి అర్హతలు ఉండాలని ఈరోజు మనం ఈ పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. మొదటి అర్హత, మన సంపదలను పరలోకములో పదిలపరుచుకోవాలి. రెండవ అర్హత, జాగరూకత కలిగి జీవించాలి. మూడవ అర్హత, కర్తవ్యమునందు నిమగ్నమై జీవించాలి. ఇక 4వ అర్హత, ఇవ్వబడిన శక్తి మేరకు మనము తిరిగి ఇవ్వాలి. ఈ 4 అర్హతలను మనం కలిగి ఉంటే తండ్రి ఇస్తున్నటువంటి రాజ్యంలో మనం ప్రవేశించడానికి దోహదపడుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఒక్కొక్క అర్హతను మనం క్లుప్తముగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రభు ఇలా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ ఆస్తులను అమ్మి దానము చేయుడు, మీ కొరకు చినిగిపోని సంచులను సమకూర్చుకొనుడు, మీ సంపదలను పరలోకమున పదిలపరుచుకొనుడు. మన సంపదలను పరలోకములో పదిలపరుచుకోవాలంటే మనం మొట్టమొదటిగా మనము ఈ లోకము దాని యొక్క వ్యామోహము గతించిపోతుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకములో మనం సంపాదించుకున్నటువంటి సంపాదనలు అన్నీ కూడా అశాశ్వతము. ఈ లోక సంపదలు, ఈ సుఖభోగాలు ఇవన్నీ కూడా గతించిపోతాయి, అవి అశాశ్వతం. కానీ చాలామంది మనం ఏమనుకుంటున్నామంటే ఈ లోక సంపదలే మనకు శాశ్వతము, ఈ లోక సంపదలే మనకు ముఖ్యము, ఇవే నిజమైనటువంటి ఆస్తిపాస్తులని మనము వీటి కొరకు వెంపర్లాడుతూ ఉంటాం, వీటి కొరకు పరిగెత్తుతూ ఉంటాం. మరి ఈ నేపథ్యంలో దీని గురించి ఒక సంఘటన, ఒక కథ మీతో పంచుకోవాలని ధ్యానం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి
ఒక ధనవంతుడు తన విచారణ గురువును తన ఇంటికి ఆహ్వానించాడు. దేనికోసం అంటే భోజనం కోసం తన ఇంటికి ఆహ్వానించాడు. ఆ విచారణ గురువు ఇంటికి వచ్చిన తర్వాత అతన్ని కూర్చోబెట్టి అతనికి ఈ ధనవంతుడు తనకున్నటువంటి ఆస్తిపాస్తులను అన్నిటినీ చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆ ఫాదర్ వైపు చూస్తూ, ఫాదర్ గారండి ఇటు చూడండి, తూర్పు దిక్కున అక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ కూడా అవి నావే. తర్వాత ఇటు చూడండి, పడమర వైపున అక్కడ ఏర్పాటు చేసినటువంటి విలాసవంతమైనటువంటి భవనాలు అవి నాకు, నా కుటుంబం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. ఇటు ఉత్తరం వైపున చూడండి, అక్కడ నెలకొల్పినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటివి కంపెనీలు ఇవన్నీ కూడా అవి నావే. ఇక దక్షిణం వైపు చూడండి, అక్కడ కూడా నేను సంపాదించుకున్నటువంటి భూములన్నీ కూడా ఇవి నావే అని చెప్తూ ఫాదర్ గారితో, ఫాదర్ గారు ఒకప్పుడు నాకు ఏమి కూడా ఉండేవి కావు, కానీ ఇప్పుడు నాకు 4 దిక్కుల నుండి నాకు సంపదలే. నేను ఎన్ని సంవత్సరాలు బ్రతికినా నా కుటుంబ సభ్యులకు ఎలాంటి కొరత ఉండదని ఆ ఫాదర్ గారితో చెప్తూ ఉన్నాడు. ఆ ఫాదర్ గారు తాను చెప్పినటువంటివన్నీ విని సంతోషపడతాడని అతను అనుకుంటూ ఉన్నాడు. ఒకసారిగా ఉన్నట్లుండి ఆ ఫాదర్ గారు ఆ ధనవంతుని యొక్క భుజం మీద చేయి వేసి, మంచిది, నువ్వు చాలా ఆస్తులు సంపాదించుకున్నావు ఈ భూమి మీద, ఈ లోకంలో, మరి అని చెప్పి తన వేలిని ఇటు ఆకాశం వైపు చూపిస్తూ, అక్కడ ఈ దిక్కున ఈ డైరెక్షన్లో నువ్వేమైనా ఆస్తులు సంపాదించుకున్నావా అని అడిగినప్పుడు అతను నివ్వెరపోయాడు. ఆ వైపున నేనేమి కూడా సంపాదించుకోలేదు ఫాదర్ అని చెప్పి ఒక్కసారిగా అతను నిశ్శబ్దమైపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ లోక సంపదలు ఏవి కూడా శాశ్వతం కాదు. కానీ ఏది మనకు శాశ్వతము, ఏది మనకు నిజమైనటువంటివి అంటే పరలోకంలో మనం కూడబెట్టుకునేటువంటి ధనం మాత్రమే అది మనకు శాశ్వతం. మరి ఈ పరలోకంలో మనము కూడబెట్టుకునేటువంటి ధనాలు ఏంటి? ఈ లోక సంబంధమైనటువంటి సంపదలతో పరలోకానికి సంబంధించినటువంటి సంపదలు కూడా ఒకలాగానే ఉంటాయంటే ఉండవు. పరలోక సంపదలు ఏంటంటే ఈ లోకంలో మనం ఒకరితోనొకరం ప్రేమగా మాట్లాడటం, అర్థం చేసుకోవటం, త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించటం, పుణ్యకార్యాలను చేసి మనము దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవటం, ఇలాంటివి పరలోకంలో మనం కూడబెట్టుకునేటువంటి సంపదలు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు పరలోకంలో మనం కూడబెట్టుకునేటువంటి ఆ సంపదలు ఏ విధంగా మనకు ప్రాప్తిస్తాయంటే మనకు పరిశుద్ధ గ్రంథమే ఆధారంగా నిలుస్తూ ఉంది. మనము చదువుకుంటూ ఉన్నాం. సిరాపుత్రుడని యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ మనం ఈ విధంగా చదువుతూ ఉన్నాం. జలములు మంటను చల్లార్చును, దాన ధర్మములు పాపములకు ప్రాయచిత్తము చేయును, పరులకు ఉపకారము చేయువాడు తన భావి జీవితమును భద్రము చేసుకున్నట్లే కష్టము వచ్చినప్పుడు అతనికి సహాయము లభించును. చూడండి, ఎవరైతే దాన ధర్మములు చేస్తారో వారి పాపములకు ప్రాయచిత్తము కలుగుతుంది అని ప్రభు ఈరోజు మనకు తెలియచేస్తున్నారు. అలాగనే ఎవరికైతే మనం ఆపదలు ఉన్నటువంటి వారికి, పేద సాధలకు మనం ఉపకారం చేస్తామో అలాంటి వారు తమ భావి జీవితమును కూడా భద్రపరుచుకున్నట్లే అని ఈనాటి గ్రంథకర్త ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూసినట్లయితే సిరాపుత్రుడని యేసు జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో మనము చదువుతున్నాం. విసుగు చెందక ప్రార్థింపుము, దాన ధర్మములు చేయుటలో వెనుకాడకము. దాన ధర్మములు చేయటంలో మనం ఎప్పటికీ వెనకాడకూడదు. దీని ద్వారా మనం పరలోకములో తండ్రి ఇస్తున్నటువంటి రాజ్యానికి మనం వారసులము కాగలమని మనము అర్థం చేసుకోగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా కూడా మనం పరిశుద్ధ గ్రంథములు కొన్ని వాక్యాలు చదవాలంటే మనం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనంలో కూడా మనం చదువుతూ ఉన్నాం. ఉదారముగా నిచ్చువాడు వృద్ధి చెందును,
నీళ్లు పోయువానికి దేవుడు నీళ్లు పోయును. కాబట్టి ఈ విధంగా ఉదార స్వభావం కలిగి దాన ధర్మాలు మనం చేస్తూ ఉంటే తండ్రి ఇస్తున్నటువంటి రాజ్యానికి మనం వారసులం అవుతామని మనం గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ విధంగా మనలో ఉండేటువంటి దాన ధర్మాలే అలాంటి గుణమే తండ్రి రాజ్యానికి మనల్ని వారసులను చేస్తుంది, తండ్రి రాజ్యానికి మనల్ని చేరుస్తూ ఉంది. పరలోక రాజ్యంలో మనం చేరడానికి మనకు కావలసినటువంటిది అప్రమత్తత లేదా జాగరూకత లేదా మేలుకొని ఉండుట. ఈనాడు మనము ప్రభువు చెప్తున్నటువంటి ఉపమానాల్లో 2 రకాలైనటువంటి జాగరూకతల గురించి మనము ఉపమానాల్లో చదువుతున్నాం. మొట్టమొదటి ఉపమానము, దాని యొక్క పేరు ఆహ్వానించడానికి జాగరూకత. యజమానుడు వివాహ విందు నుండి తిరిగి వచ్చినప్పుడు ఏ సమయంలో వచ్చినా మేలుకొని తలుపు తీయడానికి సిద్ధంగా ఉండేటువంటి సేవకుడు భాగ్యవంతుడు. అయితే ఇక్కడ సేవకుడు ఆ యజమాని కోసం అతను మేలుకొని ఉన్నాడు. అతన్ని ఏ సమయంలో వచ్చినా, అర్ధరాత్రి సమయంలో వచ్చినా, ఆ తర్వాత వచ్చినా అతను మేలుకొని ఉండి యజమాని ఆహ్వానించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యజమాని స్థానంలో మనము మంచి అని పెట్టుకుందాం. మంచి అంటే మంచిని ఆహ్వానించడానికి ఏ సమయంలోనే మనము సిద్ధముగా ఉండాలి. మంచిని మన మనసును నిలుపుకోవడానికి మనము అప్రమత్తంగా ఉండాలి అని మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఒక చిన్న ఉదాహరణ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటా ఉదాహరణ అంటే, అమెరికా దేశంలో టెలివిజన్ కార్యక్రమాల్లో ఎలెన్ షో అనేటువంటి కార్యక్రమం, ఆ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎలెన్ డిజారెస్ అనేటువంటి ఆ వ్యక్తి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి తాను సహాయపడుతూ ఉంది. ఆ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఆ కార్యక్రమంలో చివరగా రోజులో ఒక్కొక్కరికి ఒక సందేశాన్ని, ఒక సలహాను ఇస్తూ ఉంది. ఏమిటా సలహా అంటే, బీ కైండ్ టు వన్ అనదర్, బీ కైండ్ టు వన్ అనదర్. మీలో అందరూ ఒకరికొకరు దయ చూపుకొనండి అనేటువంటి సందేశాన్ని ఆమె ఇస్తుండేది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆమె ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తుంది. ఆమె యొక్క కార్యక్రమాలు చూసి ఎంతోమంది, ముఖ్యంగా టీచర్లు, తమ యొక్క స్కూల్లో పనిచేస్తున్నటువంటి వారు పిల్లలకు వస్తువులైనా కానీ, లేకపోతే వారికి కొన్ని పుస్తకాలైనా కానీ, లేకపోతే కొన్ని పెన్నులైనా కానీ ఈ విధంగా ఇస్తూ వారు సహాయపడుతూ ఉండేవారు. ఈ విధంగా ఆ కార్యక్రమం ద్వారా ఆమె ఎంతోమందికి సహాయపడుతూ ప్రేరణ కలిగిస్తూ, ఆ ప్రేరణ ద్వారా ఎంతోమంది మంచి మనసుతో దాన్ని స్వీకరించి మంచివారుగా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక 2వ జాగరూకత గురించి మనం తెలుసుకోవాలంటే, ఈరోజు ప్రభు మనకు ఇంకొక సందేశాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. 2వ జాగరూకత ఏంటంటే, చెడును నివారించడానికి మనము జాగరూకత కలిగి ఉండాలి. యజమానుడు తన ఇంటికి కన్నం వేయకుండా, దొంగవాడు ఏ సమయంలో వస్తాడో మేలుకుని ఉండి తన ఇంటికి కన్నం వేయకుండా మేలుకుని ఉండటమే ఆ యొక్క జాగరూకత. చెడు నివారించడానికి మేలుకుని ఉండటమే ఆ జాగరూకత. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క చెడును నివారించడానికి మనం ఇప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజుల్లో మనం చూస్తే కొన్ని శక్తియుక్తులు మనల్ని పాపంలోనికి ఈడ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనలో కొంతమంది వ్యక్తులు మనల్ని పాపంలోకి లాగివేయడానికి వారు ఉపకరిస్తూ ఉంటారు, తారసపడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి శక్తులను, వ్యక్తులను మనము గ్రహించి వాటిని చెడు మార్గం నుండి మనం నివారించడానికి మనము జాగరూకత కలిగి ఉండాలని కూడా ఈరోజు ఈ యొక్క 2వ అర్హత ద్వారా మనము ఈ సందేశాన్ని తెలుసుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక 3వది, మనము మన కర్తవ్యమందు నిమగ్నమై జీవించాలి. మన యొక్క కర్తవ్యమందు మనము నిమగ్నమై జీవించాలి. నువ్వు నేను దేవుడిస్తున్నటువంటి రాజ్యంలో ప్రవేశించాలంటే మన కర్తవ్యమునందు మనం నిమగ్నమై ఉండాలి. మరి దీని గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో
ప్రభు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఏంటా ఉపమానం అంటే, నమ్మిన బంటువు నమ్మని బంటువు. నమ్మిన బంటువు అయితే తన యొక్క పనివారికి భోజనం పెడుతూ సకాలంలో వారిని చక్కగా చూసుకుంటూ వారిని బాగా చూసుకుంటూ ఉంటే, నమ్మని బంటువు మాత్రం తన దగ్గర ఉన్నటువంటి వారికి భోజనం సరిగా పెట్టకుండా, వారిని సరిగా చూసుకోకుండా వారిని బాధించడం, కష్టాలకు గురి చేయటం మనం ఈ ఉపమానంలో మనము చదువుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు మనము కూడా ఒక్కొక్కరం మన జీవితాన్ని పరిశీలించి చూస్తే, మనందరికీ మనం ఉండేటువంటి అంతస్తుల్లో ఒక్కొక్కరికి ఒక అంతస్తును బట్టి దేవుడు మనకు కొన్ని కర్తవ్యాలు, కొన్ని బాధ్యతలు ఇస్తూ ఉన్నాడు. ఒక గురువుగా, ఒక మంట కన్యకగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక బిడ్డగా దేవుడు మనకి ఎన్నో బాధ్యతలు ఇస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నామా అని మనం ఆలోచిస్తే, మన యొక్క జీవిత అనుభవాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నాయి. కొంతమంది మనకిస్తున్నటువంటి కర్తవ్యాన్ని పట్టనట్లుగా ఉంటూ ఉంటాం. మరికొంతమంది నామమాత్రంగానే మన కర్తవ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం, మన బాధ్యతలను చేస్తూ ఉంటాం. మరికొంతమంది సగం చేసి వదిలేసేటట్లుగా మన యొక్క కర్తవ్యాన్ని మనము చూడవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్దిమంది మాత్రమే దేవుడిచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నెరవేరుస్తూ ఉంటారు. మరి ఎవరైతే తమ యొక్క బాధ్యతలను, కర్తవ్యాన్ని వారు పట్టించుకోకుండా ఉంటారో, ఎవరైతే నామమాత్రంగా చేస్తుంటారో, ఎవరైతే సగం చేసి ఆపివేస్తుంటారో, అలాంటి వారందరూ కూడా గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, వారు ప్రేమను వ్యక్తం చేయటం లేదు. ఇది దేవుడే మనకు ఈ కర్తవ్యాన్ని, ఈ బాధ్యతలు ఇస్తున్నాడని గ్రహించటం లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ కర్తవ్యాన్ని, బాధ్యతలు, అది చిన్నదైనా పెద్దదైనా మనం తూచా తప్పకుండా పాటించి మనం ఆయన యొక్క చిత్తాన్ని లోకము నెరవేరిస్తే తప్పకుండా మనల్ని కూడా పరలోక రాజ్యంలో, అంటే తండ్రి యొక్క రాజ్యంలో చేర్చడానికి ఉపకరించేటువంటి గొప్ప సాధనమని కూడా మనము తెలుసుకోవచ్చు. ఇక ఆఖరుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4వ అర్హత ఏంటంటే, ఇవ్వబడిన శక్తి మేరకు తిరిగి మనం ఇవ్వటం. లూకా శుభవార్త 12వ అధ్యాయం 48వ వచనంలో మనం చూసినట్లయితే 2వ భాగంలో, మనుషులకు ఎక్కువగా ఇవ్వబడినప్పుడు వారి నుండి ఎక్కువగా అడగబడునని మనము వింటూ ఉన్నాం. దేవుడు మనకు అందరికీ ఎన్నెన్నో వరాలను, ఎన్నెన్నో నైపుణ్యాలను, శక్తియుక్తులను, శక్తి సామర్థ్యాలను, తెలివితేటలను, ఇవన్నీ కూడా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మరి వాటన్నిటినీ మనం ఏ విధంగా దేవుని సేవలో వినియోగిస్తున్నాము, ఏ విధంగా మనం దేవునికి వాటిని సద్వినియోగం చేస్తున్నాము. కొన్నిసార్లు దేవుడు మన శక్తికి మించి ఏది కూడా ఆయన కోరడు, కానీ ఆయన ఇచ్చినటువంటి వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి, వాటిని మనం దేవుని సేవలో ఉపయోగించుకోవాలి. కొంతమందికి చక్కటి నైపుణ్యాలు, తెలివితేటలు, తలాంతులు, ఇవన్నీ దేవుడు ఇస్తుంటాడు. ఎంతమంది ఆయన సేవలో వాటిని ఉపయోగిస్తున్నాము అన్నది మనం ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కొంతమందికి దేవుడు చక్కటి స్వరాలను ఇస్తూ ఉన్నాడు, దేవుని నామాన్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి. అలాంటి వారు ఎంతమంది దేవుని సేవకు వాటిని ఉపయోగిస్తున్నారు. మరి కొంతమందికి చక్కగా మాట్లాడేటువంటి నైపుణ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎంతమంది దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని విని ఇతరులకు ఉపయోగపడుతూ ఉన్నారు. మరి కొంతమందికి చక్కగా నృత్యం చేసేటువంటి తలాంతును దేవుడు ఇస్తున్నాడు. ఎంతమంది దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన నృత్యం ద్వారా మరి ఆయన యొక్క సేవలో ఎంతమంది ఉపయోగపడుతున్నారు. ఈ విధంగా మనం చూస్తే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు అధికంగా మనకిస్తే అధికంగానే దేవుడు ఆయన సేవలు ఉపయోగించాలని కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఈ ఆదివారం నాడు ఈ యొక్క దైవ ఆరాధనలో మనం పాల్గొంటుండగా దేవుడు మనకిస్తున్నటువంటి రాజ్యంలో మనం యోగ్యమైన విధముగా ప్రవేశించాలని, అందుకు తగినటువంటి అర్హతలను ఈ లోక జీవితం ద్వారా మనం సంపాదించుకోవడానికి, ప్రభు యొక్క నామమునకు ఘనత మహిమ చేకూర్చుకొని మరి ఈరోజు ఆ ప్రభు ఎల్లప్పుడూ కూడా మనకిస్తున్నటువంటి రాజ్యంలో మనం స్థిరముగా ఉండడానికి కావలసినటువంటి శక్తిని దయచేయమని ఈ యొక్క విషయమై మనం ఈరోజు
ఈ యొక్క ఆరాధనలో, దైవ ఆరాధనలో మనం పాల్గొందాం, ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.